యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని సీమలకొండూరు గ్రామ పరిధిలో గల శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు బిజ్జాల మంజుల వెంకటేశ్వర్లు గుప్తా ఆధ్వర్యంలో శిఖర ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। నా పేరు బిజ్జాల వెంకటేశ్వర్లు గుప్తా। మాది ఇక్కడే నేటివ్ ప్లేస్ సీమలకొండూరు। నేను బై బర్త్ పుట్టింది పెరిగింది కాలేజీ వరకు భువనగిరిలోనే చదువుకున్నది। ఇక్కడ నుంచి 1986లో మ్యారేజ్ చేసుకొని హైదరాబాద్కు వలస వెళ్ళాను। ఇక్కడ నాకు ఎలాంటిది ఆస్తుపాస్తులు లేకుండే, మా నాన్న ఇచ్చింది కానీ అన్నదమ్ములు ఇచ్చింది కానీ గట్ట భూమి లేకుండా హైదరాబాద్కు వెళ్ళాను। అక్కడ పోయి కష్టాలు పడుతూ అది చేస్తూ ఇది చేస్తూ నా మనసులో ఏంటంటే ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయాలి, కానీ నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు। అలా ఇలా కష్టపడుతూ జాబ్ చేస్తూ అనేక బిజినెస్లు చేస్తూ ఆటుపోట్లు ఎదుర్కొంటూ 95 డిసెంబర్ జనవరి 1 నాడు నా ఫ్యామిలీ మొత్తం సాయిబాబా గుడికి వెళ్ళాం మన రాణిగంజ్లో। మాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, మాకు ఏ బిజినెస్లు సక్సెస్ అవుతలేవు, నాకు అన్నీ సక్సెస్ అయితే నేను నా ఊర్లో గుడి కట్టుకుంటాను నేను మొక్కాను। అసలు కార్యక్రమం అది। అసలు మొక్కిన తర్వాత నాకు భయం వేసింది, మనం జాబ్ చేస్తున్నాము, 500 జీతము ఇప్పుడు పరిస్థితి, మనము గుడికి ఎందుకు మొక్కాము, బాబాని ఎందుకు అలా మొక్కుకున్నానని బాధ కూడా పడ్డాను। కానీ దేవుడు అంచెలంచెలంచెలంచెలుగా నన్ను 95 నుంచి ఇప్పుడు 2025 వరకు మళ్ళీ వెనుకకు చూడకుండా నాకు దేవుని దయ వల్ల, ఆయన కృప వల్ల ఏదంటే అది నాకు అడిగిందే ఆలస్యం ఇస్తాడు నాకు బాబా వరం। నా పర్సనల్ అందరికీ నేను మొక్కమని చెప్పను, అందరికి వద్దని చెప్పను, ఖచ్చితంగా ఆయన వరం ఇస్తాడు। ఆయన మన అందరూ ఉంటాడు, మన ఒక్కరైనా కాదు, నమ్ముకున్న వాళ్ళకు పొంగు బంగారం లాగా బాబా గారు కంపల్సరీ ఇస్తారు। ఈ రోజుకు నేను ఇంకా వెనకపోకుండా అన్నీ ముందుకు పోతుంటూ సవ్యంగా చేసుకుంటూ వస్తున్నాను కార్యక్రమాలు। ఈ లోపల ఒక ఓల్డేజ్ హోమ్ ఓపెన్ చేశాను, కొన్ని వేల మందికి సర్వీస్ ఇచ్చాను। ఇప్పుడు కూడా నా తన ప్రజెంట్ 200 మంది ఓల్డేజ్ హోమ్ వాళ్ళు ఉన్నారు। హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, మియాపూర్లో, భువనగిరిలో ఉంది బ్రాంచ్, అదే చీమలకొండలో బ్రాంచ్ ఉంది। దీంతోపాటు సాయిబాబా టెంపుల్ 2010లో శంకుస్థాపన చేశాను। ఇక్కడ అంచెలంచెలుగా మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ ఈరోజు శిఖర ప్రతిష్ట, ధూని ఇవన్నీ పెండింగ్ ఉండి ఇవన్నీ కంప్లీట్ చేసి గోశాల ఓపెన్ చేసి అత్యంత వైభవంగా 2025వ సంవత్సరం 20వ తారీఖు నిన్న ఆదివారం రోజు మొత్తం కంప్లీట్ అయిపోయింది గుడి। భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు। ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎంత లేదన్నా 3 నుంచి 4 వేల మంది భక్తులు హాజరయ్యారు। ఎవరు నమ్ముకుంటే వాళ్ళకు బంగారం లాగా ఇస్తాడు బాబా దర్శనం। ఎప్పుడైనా బాబా టెంపుల్కి వచ్చేసేయండి। ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది। ప్రతి గురువారం 200 నుంచి 300 మంది, ఇది సంవత్సరాల నుంచి పంపుతున్నాం। ఒక కరోనా టైంలో ఆపేసినాం, మళ్ళీ స్టార్ట్ చేసినాం మనము। అందరు భక్తులు రావచ్చు। 1999లో షిరిడి సాయి వృద్ధాశ్రమం అని మనం స్టార్ట్ చేసినాం। 95లో బాబాని నమ్ముకున్నాం। దాని తర్వాత సేవా కార్యక్రమాలు నాకు ఇష్టం కాబట్టి 99లో మియాపూర్ మదీనాగూడలో ఓపెన్ చేశాను బాబా టెంపుల్, షిరిడి సాయి ఓల్డేజ్ హోమ్ అని। అంచెలంచెలుగా వెతుకుతూ ప్రతి ఒక్క సర్వీస్ మన దగ్గర ఉంది। ఇప్పుడు బ్రాంచ్ ఇక్కడ 2012లో చీమలకొండూరులో కూడా బ్రాంచ్ పెట్టాను। మన దగ్గర మెయిన్ సర్వీస్ ఏంటంటే ఓల్డేజ్ హోమ్ అంటే ఏదో అనాథ శరణం లాగా ట్రీట్ చేస్తుంటారో అది కాదు, వాళ్లకు ప్రతి సేవ మన దగ్గర ఉంది। అంటే బెడ్డెడ్ అయినా, మంచాన పడినా, అన్కాన్షియస్లో ఉన్నా మనం సేవలు అందిస్తాం। పేమెంట్ తీసుకుంటాం, అది నార్మల్ ఛార్జెస్। ఇప్పుడు మన ఇంటి దగ్గర కోట్ల ఆస్తులు తిన్నా సేవ చేయడానికి మనం రెడీ లేము ఈ రోజుల్లో, కానీ ఇక్కడ మనం 10,000, 15,000, 20,000 అట్లా తీసుకుంటాం। దాని తగ్గట్టు సేవ వాళ్ళకు మెడికల్ కేరు, నర్సింగ్ కేరు, ఆయాల అటెండర్లను పెట్టి ఇప్పుడు ఉన్న 35-36 మంది ఉన్నారు, అందులో 15 మంది సేవ చేసేటలో ఉన్నారు ఇక్కడ। ఈ ఏరియాలో ఎవరికి అవసరం ఉన్నా మెడికల్గా ఇక్కడ ఒక ఓల్డేజ్ ఉంది మన ఇండ్ల దగ్గర, పరిసరాల దగ్గర। మీరు భక్తులు కూడా ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు, సాయి వ్రతాలు, అన్నప్రసన్న కార్యక్రమాలు ప్రతి ఒక్కటి జరుపుకోవచ్చును। మీ తోసిన కొద్ది శక్తి కొలదే ఇచ్చుకోవచ్చు, కంపల్సరీ ఇంత డిమాండ్ లేదు మన దగ్గర టెంపుల్లో। వన భోజనాలు జరుపుకోవచ్చును, వ్రతాలు జరుపుకోవచ్చు, అన్నప్రసన్నలు జరుపుకోవచ్చు, నిద్రలు చేయొచ్చు, ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర।
ఎవరికి ఏం అవసరం ఉన్నా ఇది చీమలకొండూరు భువనగిరి నుండి రాయగిరి నుండి మోత్కూరు వెళ్లే దారిలో చీమలకొండూరు అనే బస్ స్టాప్ బిఫోర్ చందుపట్ల చీమలకొండూరు మధ్యన బాబా టెంపుల్ షిరిడి సాయి దేవాలయము అడ్రస్ ఇది. రోడ్డు మీద ఉంటుంది, అందరికి అందుబాటులో ఉంది టెంపుల్. ఎవరు భక్తులైనా రావచ్చును, ఇక్కడ కోరికలు నెరవేర్చుకోవచ్చును.